ప్రపంచం ఇప్పటికే యుద్ధాలు రాజకీయ సంక్షోభాలతో అస్తవ్యస్తమవుతుంది. ఓవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక మద్యం, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, ఇటువైపు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొనడం వంటి ఆందోళనలు ఎన్నో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఆందోళనకరమైన జోస్యం ప్రజల దృష్టి ఆకర్షిస్తుంది. తన భవిష్యవాణులతో ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురి చేసిన బాబా వంగా తర్వాత ఇప్పుడు జపాన్కు చెందిన రోటస్కీ అనే మాంగా కళాకారిణి తన భవిష్యత్ అంచనాలతో దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. త్వరలోనే భూమి అంతం జరుగుతోందని చెప్పారు. అసలు ఆమె ఏం చెప్పారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. కొత్త మహమ్మారి ముప్పు. రోటస్కీ తన 1999లో రాసిన ది ఫ్యూచర్ ఐసా అనే మాంగా పుస్తకంలో కరోనా మహమ్మారి రాబోతుందని ఊహించినట్లు చర్చలు ఉన్నాయి. ఇప్పుడు అదే పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని 2030 ప్రాంతంలో మహమ్మారి మళ్లీ ప్రబలే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇది కేవలం ఊహ. కానీ గతంలో ఆమె చెప్పిన కొన్ని అంచనాలు నిజమైన నేపథ్యంలో ఈసారి కూడా తీవ్రతర చర్చకు దారితీస్తుంది. 2025లో ప్రళయం సంభవిస్తుందా అంటే చూద్దాం. రోటస్కీ అభిప్రాయం ప్రకారం 2025లో భూమి భారీ భూగోళిక వాతావరణ మార్పులతో ఎదుర్కోబోతున్నది అంచనా. ప్రత్యేకించి జూలై నెలలో సునామీ వంటి మహా విపత్తుల సంభవించే అవకాశం ఉందని ఆమె ఊహించింది. ఇది గతంలో 2011లో జరిగిన జపాన్ గ్రేట్ ఈస్ట్ భూకంపాన్ని తలపిస్తుందని కొందరు భావిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య నిపుణులు ఇప్పటికే H5N1, బ్లడ్ ఫ్లూ, మిజిల్స్, ఎబోలా వంటి కొత్త ముప్పులపై అప్రమవుతున్నారా? DCJX అనే గుర్తింపు లేని మహమ్మారి వచ్చే ప్రమాదం ఉన్న హెచ్చరికలు కూడా వెలువడుతున్నాయి. ఇదే నేపథ్యంలో రోటస్కీ జోస్యంపై ఆసక్తి పెరుగుతుంది. రోటస్కీ ఒక మాంగా కళాకారిణి మాత్రమే కాదు, తన కళల ద్వారా భవిష్యత్తు సంఘటనలు అంచనా వేసిన దివ్య దృష్టి కలిగిన వారిగా రూపొందించారు. అయితే ఆమె గురించి స్పష్టమైన సమాచారమేమీ లభించలేదు. ఆమె ఫోటోలు ఇంటర్నెట్లో కనిపించకపోవడం కూడా ఆమె చుట్టుగుట్టు రహస్యాలు పెంచింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోటస్కీ అంచనాల్లో కొంత అతిశక్తి ఉంది. 2025లో మహా విపత్తులు తప్పవని చెప్పినా ఆమె రచనలో స్పష్టమైన తేదీలు లేదా సైంటిఫిక్ ఆధారాలు లేవు. కాబట్టి శాస్త్రీయ పద్ధతులను, అధికారిక హెచ్చరికలను నమ్మడం చాలా ముఖ్యం. రోటస్కీ జోస్యం నిజమా కాదని చెప్పడం కష్టం. కానీ భూమి మార్పులు, పర్యావరణ సమస్యలు, వ్యాధుల పునరావృతం వంటి విషయాల్లో శాస్త్రీయ చైతన్యం అవసరం. మహమ్మారులు మరియు ప్రకృతి విపత్తుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు భావిస్తున్నారు. భావోద్వేగాలను పక్కన పెట్టి విజ్ఞాని ఆధారంగా ముందుకు సాగుదాం.